నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ. నల్గొండ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి చేరుకున్న శ్రీరామ స్వర్ణ పాదుకలు. నూకలమర్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి ఆదివారం రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం రద్దీగా మారింది. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడెముక్కలు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి విద్యా సంస్థ అధినేత జలజ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో శాంతి స్వరూపుడు రాజగురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామివారికి పుష్పాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వాములు పూజలో పాల్గొని స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణ చేశారు. కార్యక్రమానికి మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం స్వాములకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజగురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామివారి కృపకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలాధార స్వాములు అయ్యప్ప మాలధార స్వాములు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సురేష్ ఆత్మర మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీరామ స్వర్ణ పాదుకలతో హైదరాబాద్ నుండి అయోధ్యకు పాదయాత్ర చేస్తున్న బృందం నల్గొండ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వారు మాట్లాడుతూ రామరాజ్య స్థాపన ద్వారా భారతదేశాన్ని సుసంపన్నం చేయాలని పిలుపునిచ్చారు. రామదీక్ష తీసుకుని రాముడి మాట, భరతుని బాట తూచా తప్పకుండా పాటిస్తూ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి ఒక అడుగు ముందు ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నల్లగొండ లక్ష్మీ నారసింహ దేవతాభ్యో నమో నమః. నమస్కారం చేసుకొని చెప్పండి. రుద్రం వీరం మహావిష్ణుం సర్వతోముఖం నృసింహం నిదానం భద్రం మృత్యోర్వాహవే సహస్రనామ సర్వైశ్చ పూర్వైరాజార్యైః సత్వదారాస్తు మంగళం. గోవింద లక్ష్మీనారసింహ గోవింద.
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం. జై శ్రీరామ్. మఠం నుంచి రామాలయం ఉంది అక్కడ. ఆ సంగం మఠం నుంచి అయోధ్య వరకు పాదయాత్రగా ఈ రామ పాదుకల్ని, స్వర్ణ పాదుకల్ని తీసుకెళ్ళాలి. దివ్యమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పం ముఖ్య ఉద్దేశం ఒకటే, రాముడు మనకి ఆత్మలాగా, ప్రతి ఇంటికి పొత్త కొడుకులాగా, అలాంటి రాముణ్ణి మమేకత్వం చేస్తూ రాముడు చెప్పిన మాట ఏమిటి? నాకు భారతదేశం స్వర్గంతో సమానం అని చెప్పాడు. జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి. అలాంటి రామరాజ్య స్థాపన ద్వారా తిరిగి ఈ యొక్క భారతదేశాన్ని సుసంపన్నం చేయాలని అదే పేరుని బ్రాండ్ అంబాసిడర్ గా మార్చుకున్న రామరాజ్యం సంస్థ అద్భుతాలు భవిష్యత్తులో చేయబోతుందని ఈ నరసింహస్వామి సమక్షంలో మేము మీ అందరికీ గట్టిగా తెలియజేయడం జరుగుతోంది. రామ దీక్ష తీసుకోండి. నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా, రామదాసి రామదీక్ష గురుపీఠం ద్వారా రామదీక్ష ఇవ్వబోతున్నాం. రామదీక్ష ప్రారంభం చేసినప్పుడు చాలా మంది మీడియా మిత్రులు కానీ కొంతమంది మేధావులు కూడా అడిగారు, ఎన్నో దీక్షలు ఉన్నాయి, రామదీక్ష ఏంటి కొత్తగా? ఇందాక గురుగారు చెప్పినట్టు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న మాట ఇది రాముడిది. సహజంగా చాలా మంది ఆ సినిమాల్లో చూసి ఇది సినిమా డైలాగ్ అనుకుంటారు, కానీ అది సినిమా డైలాగ్ కాదు. సాక్షాత్ రాముల వారు రావణాసుడిని సంహారం తర్వాత విభీషణుడు ఇక్కడి నుంచే మీరు లంక నుంచి పరిపాలన చేయాలి అని కోరినప్పుడు ఆయన నాకు అయోధ్య అంటే అప్పుడున్న అఖండ భారతే నాకు స్వర్గంతో సమానము అని చెప్పి రాముల వారు సాక్షాత్గా మళ్ళీ వచ్చి పట్టాభిషేకం చేసుకుని అక్కడి నుంచి పరిపాలన మొదలిస్తారు. వేములవాడ రూరల్ మండలం నూకరపల్లి గ్రామంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో చదివిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ గుర్తుండిపోయే విధంగా ₹1,00,000 పూర్వ విద్యార్థులు ఉచిత వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులను స్మరించుకున్నారు. నాటి విద్యా బోధనతోనే ఈరోజు ఉన్నత స్థాయికి ఎదగడం జరిగిందని గురువులను కొనియాడారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎంత గొప్పగా ఉన్నాయో తెలుసా. ఈరోజు చాలా చాలా హ్యాపీ మాకు. ఈరోజు సతీష్ సార్ మనకి హెడ్మాస్టర్. సతీష్ సార్ అంటే నాకు ఒక తండ్రి లాగా. ఆయన అంటే నేనంటే సార్కు చాలా ఇష్టం. అసలు ఇప్పటికి కూడా వేములవాడలో కలుస్తాడు సార్ నాకు. మిలీనియం బ్యాచ్ కలవడం నిజంగా చెప్తున్నా. ఇక్కడ సార్లు ఇక్కడ మొత్తం భాస్కర్ రెడ్డి సారు, రాజ్ కుమారు, కృష్ణస్వామి సార్, ప్రభాకర్ సార్, వీళ్ళు కలవడం నిజంగా చాలా దూరంకి వెళ్ళి వచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. అదే ఇక్కడ పనిచేసినప్పుడు అంటే మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నిజంగా అంజన్ కుమార్ గారికి ఎప్పుడు మేము వెళ్ళ థ్యాంక్స్ చెప్తూనే ఉంటాం. మేము వాళ్ళు అన్నిటికీ మాకు కోఆపరేషన్ చేస్తుండే. అంటే స్కూల్ విషయాలు కానీ, బడి పిల్లలు ఏ మ్యాటర్ అయినా వారే ఎక్కువ చూసుకుంటుండే. అందరూ చాలా కోఆపరేట్గా చేశారు. పిల్లలు మొత్తం ఈ యొక్క ప్రోగ్రామ్ నిజంగా బాపన్న నాకు 3 months కలిసి టచ్అప్లో ఉన్నాడు. మొత్తం సార్ అందరూ వెంకటరమణ సార్ నాకు హెడ్ మాస్టర్ చేసిపోయాను. ఇక్కడ రిటైర్ జైలుగా చేశారు. అంటే అందరూ చెప్తున్నాను. నెక్స్ట్ చారి సారు ఇప్పుడు కూడా నేను ఇంగ్లీషింగ్ సారు, నాగరాజ్ సారు మా పిల్లలకే గురువు వారు, రాజ్ కుమార్ సారు మా కుటుంబము ఒక సభ్యులు లెక్క. వాళ్ళ మామగారు మాకు మా నాన్నగారి ఫ్రెండు. అంటే ఇంతమంది చెప్తున్న కలిగిగా మీ వల్ల, మీ యొక్క సమ్మేళనం వల్ల మా స్టాఫ్ అంతా కలుసుకున్నాం. అది మాకు సంతోషంగా ఉంది. ఎవరైనా ఇంగ్లీష్ చెప్తున్నారు. ఇంగ్లీష్ అంటే తప్పు లేదు. ఎందుకంటే ఈ ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి భాష యొక్క నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ
ఒక్క విషయం ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా. మనం పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతాం, అయ్యో 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 అనుకుంటాం. దాంట్లో అమ్మ అనే శబ్దం వస్తుంది. కానీ ఇప్పుడు అమ్మాని ఎవరు విలువడం లేదు. మమ్మీ చెల్లె లేదు, ఎవరు లేరా. ఇక ఎవరైనా వాయిస్ నిలబడితే అయ్యో అంకుల్, అంకుల్ అందరూ అనుకుంటారు ప్రపంచం అంతా. కనుక మన సంస్కృతి రైతులే రాజుగా చేసే సంకల్పంలో పాలకులు భాగస్వాములుగా చేయాలని పాలకవర్గం ఏర్పాటు చేసిన వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎమ్మెల్యే ప్రభుత్వ పాద శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలకులు ప్రమాణ స్వీకారం చేశారు. వేములవాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రొండిరాజు, వైస్ చైర్మన్ గా కనిగరపు రాకేష్ మరియు 13 సభ్యులచే మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ రొండిరాజు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వేములవాడ పట్టణంలో డప్పు డోలు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు రాజుగా చేసే సంకల్పంలో మీరంతా భాగస్వాములు కావాలన్నారు. ఈ ప్రాంతంలో రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులను అధిగమించడానికి మీరంతా సహాయ సహకారాలు అందించాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర, సకాలంలో ఎరువులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ వేములవాడ పాలక వర్గ చైర్మన్ గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ల చట్టంను అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు నా శాయశక్తుల కృషి చేయదనని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ వేములవాడ వైస్ చైర్మన్ గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ల చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదనని వ్యవసాయ మార్కెట్ కమిటీ వేములవాడ పాలక వర్గ సభ్యునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ల చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయదనని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. చేసిన రాజు గారిని వారు శాంతో సత్కరిస్తున్నారు. అందరు కూడా కొంచెం చప్పటితో సత్కరించాలని కోరుతా ఉన్నాం. వారి శాంతో సత్కరించవలసిందిగా వారిని హృదయపూర్వకంగా వారికి ఆహ్వానిస్తున్నాం, కోరుతా ఉన్నాం. తర్వాత వారి చేతుల మీదుగా గౌరవ చెప్పండి కొట్టు ప్లీజ్. అదేవిధంగా సాబీర్ గారు మైనార్టీకి చెందినటువంటి వాళ్ళు వారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చెరుకు సంసిద్ధులు కావడం జరిగింది. కానీ ప్రభుత్వ పక్షాన కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు హైదరాబాద్లో ఇన్ఛార్జ్ మంత్రి ఉండడం వల్ల అనుకోని కార్యక్రమం రాత్రి రావడంతో వారు అక్కడ 1 గంట దాకా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండి ఇక్కడ మాట ఇచ్చినాం కాబట్టి రాబోతు బాగుండని చెప్పండి 1:15కు బయలుదేరి మన మధ్యలోకి పెద్దలకి
చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులందరికీ ఈ సందర్భంగా నీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతును రాజు చేయడానికి చేసేటువంటి సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై చైర్మన్, వైస్ చైర్మన్, పాలక సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మనం భోజనాలు చేద్దాం. ఇంకొక 25 నుంచి 30 నిమిషాల లోపల గౌరవ పొన్నం ప్రభాకర్ మంత్రులు కూడా రాబోతున్నారు. మన మధ్యలో వారు కూడా భోజనం చేసి ఇక్కడి నుంచి బయలుదేరిపోమని చెప్పడం జరిగింది. మరి ఈ సమావేశం తదనంతరం భోజన కార్యక్రమం ఉంటుందనే మాట సందర్భంగా వైస్ చైర్మన్ గా, డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భాన తప్పకుండా ఒక రైతు బిడ్డగా వాళ్ళకు నా శుభాకాంక్షలు తెలియజేయాలి. వేములవాడ ప్రాంత రైతులకు అందరికీ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ప్రక్రియలో బాధ్యతలు తీసుకోవాలి అనే ఉద్దేశం కొద్దీ వారితో కలిసి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పడానికి ఇచ్చిన ఆలస్యమైంది. ఈరోజు హైదరాబాద్ లో కాకా వెంకట స్వామి గారి వర్ధంతి తీసుకొని ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉంటామని నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గానికి నా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టుగా మాట్లాడింది. ఆ అంశం మీద కూడా మీరు ప్రస్తావించారు. జన్వాడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. నేను ఈ అంశం మీద ఎక్కువ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు, ప్రజలు, ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్పినాం. ఇక వారిని నేను ఇంతకుముందు అన్నట్టు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు గౌరవనీయులు. వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా. పల్ల శ్రీనివాస్ కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం నిందని చెప్పి అంటున్నారు. పురంధరేశ్వరి కూడా ఆమె ఒక పరోక్షంగా ఇది తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాషెస్ చూసుకొని ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి. దేశంలో అనేకమైనటువంటి ఉదాహరణకు ఈ పురంధేశ్వరి గారు ఒకవేళ అంతా హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎత్తు ఎవరెస్ట్. అది ఆ పార్లమెంటు లోపలికి అడుగు పెట్టడానికి అవకాశాలు లేకుండా అడ్డుపడి పక్కకు జరుపుకుంటూ పోతే కింద పడి హత్యాయత్నం కేసు రాహుల్ గాంధీ పెట్టారంటే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఏందో పురంధేశ్వరి గారు చెప్పాలి. అంతేకాదు అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఊకేంది ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అనుకుంటూ అదే మాట దేవుణ్ణి అంటే పూర్వజన్మ సుకృతి వస్తుంది, మళ్ళీ పూర్వజన్మ వస్తుందని చెప్పి అమిత్ షాను మంత్రివర్గాలు కొనసాగిస్తారు. ఆ మాట మీద అంబేద్కర్ గారి మీద విశ్వాసం ఉంది. అదే ఒకవేళ మీ అందరం గౌరవిస్తాం బీసీలుగా. ఎన్టీ రామారావు గారు అంటూ ఊకుంటారా పురంధేశ్వరి గారు? అదే రాజ్యాంగానికి పితామహ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారు తిరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతా? సోకాల్డ్ పొలిటీషియన్ బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ముందు అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత పట్ల అవమానంగా మాట్లాడిన అమిత్ షా మీద ధైర్యం ఉంటే వాస్తవాన్ని ప్రయత్నం చేయగలిగే ధైర్యం ఉంటే అది అనమని కోరుతాం. ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.